సాధారణంగా మద్యం వ్యాపారం అంటే ఒక రకమైన అభిప్రాయం ఉండేది. దానికి ప్రత్యేకంగా వ్యాపారులు ఉండేవారు. ఒకవేళ సామాన్యులు మద్యం వ్యాపారం వైపు చూస్తే ముందుగా కుటుంబం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. వారు వీరనే తేడా లేకుండా అందరూ ధనార్జన ధ్యేయంగా మద్యం వ్యాపారం వైపు అన్ని రంగాల వారు అడుగులు వేస్తున్నారు. ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 9 వరకు కొనసాగనుంది. 11న షాపులకు లాటరీలు తీయనున్నారు. 12 నుంచి కొత్త మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. అయితే దరఖాస్తులకు సంబంధించి తొలి 3 రోజులు అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. అమావాస్య ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు గడువు ముగుస్తున్న కొలది దరఖాస్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. అధికారుల మైండ్ బ్లాంక్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నాన్ రీఫండబుల్ కావడంతో ప్రభుత్వానికి 2,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే దరఖాస్తులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు అనుభవం లేని వారు సైతం ఈ వ్యాపారంలో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం దుకాణాలను ఏపీ చంద్రబాబు రద్దు చేశారు. టెండర్ల ద్వారా మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. దీంతో ఈసారి ఎన్నడూ లేని విధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం మద్యం షాపులను దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. ఆ జాబితాలో వైద్యులు, కాంట్రాక్టర్లు, ఆడిటర్లు సైతం ఉన్నారు. అయితే ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అటు వ్యాపారంతో పాటు ఉద్యోగం చేసుకోవచ్చు అనేది వారి ఆలోచనగా ఉంది.